సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. రైతన్నలకు ఇది బంపర్ ఆఫర్. వరి వేసి నష్టపోయే బదులు సిరిధాన్యాలు వేసి లాభాలు గడించమని ప్రభుత్వం పిలుపునిస్తోంది. కేవలం పిలుపునివ్వడమే కాదు, ఎకరాకు ఏకంగా 15,000 వరకు ఆర్థిక ప్రయోజనం కల్పిస్తోంది. విత్తనాలు ఫ్రీ, మెషినరీకి సగం రేటు మద్దతు ధర. ఇలా ఒకటేంటి, ప్రభుత్వం ఇస్తున్న ఆఫర్లు అన్నీ ఇన్ని కావు. అసలు 15,000 ఎలా వస్తాయి? ఏ జిల్లాలో ఈ స్కీమ్ ఉంది? మద్దతు ధరలు ఎంతెంత ఉన్నాయి? పిన్ టు పిన్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ప్రభుత్వం వరిని తగ్గించి మిల్లెట్స్ని ఎందుకు పెంచమంటుందో తెలుసుకుందాం. ఆరోగ్యం, అన్నం అంటే రైస్ ఎక్కువ తినడం వల్ల టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కానీ మిల్లెట్స్ తింటే షుగర్ లెవెల్స్ పెరగవు. అందుకే జనం ఇప్పుడు వీటికి ఓటు కూడా వేస్తున్నారు. రేటు, బయట మార్కెట్లో మిల్లెట్స్ అర కేజీ ధర 70 నుంచి 80 రూపాయల వరకు పలుకుతుంది. పోషకాలు, వీటిలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, B12 విటమిన్లు పుష్కలంగా కూడా ఉంటాయి. కేంద్రం మిల్లెట్స్ మిషన్ ద్వారా రైతులకు ఎలా సాయం చేస్తుందో చూడండి. ఉచిత మినీ కిట్లు, కొత్త రకం విత్తనాలను పూర్తిగా ఉచితంగా ఇస్తున్నారు. వీటి విలువ ఎకరాకు 1000 నుంచి 2000 వరకు ఉంటుంది. విత్తనాలపై సబ్సిడీ, 1 హెక్టార్కు విత్తనాలపై 50% సబ్సిడీ ఇస్తున్నారు. మైక్రో న్యూట్రియంట్స్ అండ్ లైమ్, హెక్టార్కు 500 సబ్సిడీ. IPM, దీనికోసం హెక్టార్కు మరో 500. యంత్రాలు, పంట కోతకు, ప్రాసెసింగ్కు వాడే యంత్రాలపై 50% సబ్సిడీ ఇస్తున్నారు. వాటర్ సేవింగ్, నీటిని ఆదా చేసే పరికరాలపై కూడా సబ్సిడీ ఉంది. ఇవన్నీ కలుపుకుంటే ఇన్పుట్ సేవింగ్స్ ప్లస్ సబ్సిడీలు ప్లస్ అదనపు లాభాలు కలిపి ఎకరాకు 5,000 నుంచి 15,000 వరకు రైతుకు మిగులుతుంది. గరిష్టంగా 2 హెక్టార్ల వరకు ఈ సబ్సిడీ ఇస్తారు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలు: రాగులు క్వింటాకు 4,290 రూపాయలు, జొన్న 1 క్వింటా వచ్చేసి 3,371 రూపాయలు, సజ్జలు 1 క్వింటా 2,625. రైతులు మార్కెట్ ధర కంటే ఎక్కువ అమ్ముకుంటే ఎకరాకు 10,000కు పైగా అదనపు ఎక్కువ లాభం పక్కా. PM ఆశా ద్వారా ప్రభుత్వమే కొనుగోలు కూడా చేస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్తో సహా 19 రాష్ట్రాల్లో ఇది అమల్లో ఉంది. తెలంగాణలో కూడా త్వరలో వచ్చే అవకాశం ఉందని, ఏపీలో ముఖ్యంగా నీరు తక్కువ ఉండే ఈ జిల్లాలో ఈ స్కీమ్ నడుస్తోంది. రాయలసీమ, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కోస్తా, శ్రీలంక, విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుతం 5 లక్షల ఎకరాల్లో సాగవుతుంటే దాన్ని 10 లక్షల ఎకరాలకు పెంచాలని ప్లాన్. రాగులు, జొన్నలు, కొర్రలు, సామలు, కినోవా, వరిగింజలు, మొక్కజొన్న వంటి పంటలకు ఇది వర్తిస్తుంది. ఈ లాభాలు పొందాలంటే అసలు ఏం చేయాలి? వెబ్సైట్ వచ్చేసి www.nfsm.govt.in వివరాలు చూడొచ్చు. సింపుల్గా మీ ఊర్లోని రైతు భరోసా కేంద్రంకి కూడా వెళ్ళొచ్చు. లేదా మీ మండలం వ్యవసాయ అధికారిని కలిసి మిల్లెట్స్ సాగు సబ్సిడీ కావాలి అని అడగండి. వాళ్ళు పూర్తి వివరాలు చెప్పి అప్లై చేయిస్తారు. నీళ్లు లేవని, కరెంట్ లేదని బాధపడే బదులు తక్కువ పెట్టుబడులతో ఎక్కువ లాభం వచ్చే ఈ సిరిధాన్యాల సాగు వైపు అడుగు వేయండి. ప్రభుత్వం ఇచ్చే ఆ 15,000 సాయాన్ని వాడుకోండి. ఈ వీడియోని ప్రతి రైతుకు చేరేలా షేర్ చేయండి. మరిన్ని రైతు పథకాల కోసం ఇట్స్ యూ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.